రాష్ట్ర ప్రజలు పెరిగిన ఎండల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి సీతక్క. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని, వాతావరణానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని చెప్పారు. ఉపాధి హామీ కూలీలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామాల్లో అధికారులు తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీతక్క. పంచాయతీరాజ్ శాఖ నుంచి మేజర్ గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రాల్లో చలివేంద్రాల నుంచి ప్రజలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా విస్తృతంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి మరి తీవ్రమైనటువంటి ఎండలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఎండలను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చినా ఖచ్చితంగా తల మీద క్యాప్ గాని లేదా టవల్ గాని ఏదైనా క్లాత్ గాని వేసుకోవడం చాలా అవసరం, సురక్షితం కూడా. అలాంటివి లేకుండా డైరెక్ట్ గా సూర్యరశ్మి మనకు తగలడంతో ఎండ తీవ్రతకు రావడంతో మరి సన్ స్ట్రోక్ కూడా తగిలి చాలా మంది అవస్థలకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో మేము గ్రామాలలో తిరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కాబట్టి సన్ స్ట్రోక్ గురి కావద్దు. దాని మూలంగా రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మేము ఈ పనులను ముగించుకొని మరి ఇండ్ల దగ్గర ఉండడం శ్రేష్టకరం, సురక్షితం అని తెలియజేస్తూ ఈ ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో, మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల హెడ్ క్వార్టర్లలో మరి చలివేంద్రాలు కూడా పెట్టి పట్టణాలకు కానీ వివిధ పనుల రీత్యా మరి దగ్గరలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ గాని వచ్చినటువంటి ప్రజలకు మంచినీళ్ళు అందించాలనే లక్ష్యంతో మరి మా కమిషనర్ దివ్యాదేవరాజన్ గారి ద్వారా అందరు డిపిఓలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు, మేజర్ గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా చలివేంద్రాలు పెట్టాలని మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా వాడుకలోకి వస్తాయి. అంటే ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ 1-2 డేస్ లో. ఏది ఏమైనా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, దయచేసి ఎండలలో బయటికి రాకండి. మా ఉపాధి హామీ కూలీలకు కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఉపాధి హామీ పనులు వాస్తవానికి ఎండాకాలమే ఎక్కువ జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటున్నారు. కానీ ఎండలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎండలో కొద్దిగా పనిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకొని పనిచేయడం చాలా అవసరం. అదేవిధంగా అందరికీ మరి అక్కడ ఎమర్జెన్సీ కింద కూడా టెంట్స్ గాని, మంచినీటి వ్యవస్థ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. మరి ఉపాధి హామీ కూలీలు కూడా మీకు ఒక బాధ ఉంది, ఆ ఫొటోస్ తీస్తున్నారని. అది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కాబట్టి అది అమలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం, మీకు ముఖ్యం, మాకు ముఖ్యం. కాబట్టి ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పనిలో ఉండకండి. ఒకవేళ ఏమన్నా అర్ధగంట, గంట అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా నెత్తి మీద గుడ్డ కట్టుకోండి. అందుబాటులో మంచినీళ్లు ఉంచుకునే విధంగా అందరూ